గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందించింది. వాహనాల ద్వారా ఏర్పడే వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఈవీ వెహికల్స్ ను రంగంలోకి దింపబోతోంది ప్రభుత్వం. ముందుగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో చెత్త సేకరణకు వాడే డీజిల్ వెహికల్స్ స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ మహానగరంలో కర్బన ఉద్గారాలను తగ్గించి వాయు నాణ్యతను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో చెత్త సేకరణ వాహనాలను ఈవీ వెహికల్స్ గా మార్చి ఫలితాలను అంచనా వేయనుంది. అదేవిధంగా కార్పొరేషన్ల అధికార యంత్రాంగం కార్లను సైతం ఈవీ వెహికల్స్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాదు ఆర్టీసీ బస్సులను కూడా ఎలక్ట్రిక్ మాత్రమే వాడాలని నిర్ణయించింది రేవంత్ రెడ్డి సర్కార్. 3 కార్పొరేషన్ల పరిధిలో చెత్త సేకరణ కోసం 7,000 వాహనాలను గతంలో ప్రైవేట్ వ్యక్తులకు అందజేశారు. ఇందులో ఎక్కువ వాహనాలు పాతబడిపోయాయి. నిత్యం రిపేర్ల కారణంగా కార్మికులు సైతం విధులకు గైర్హాజరవుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ఆటోలు డైలీ కాకుండా 2-3 రోజులకు ఒక్కసారి చెత్త సేకరిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆటోల కొరత. మరికొన్ని చోట్ల కొంతమంది కార్మికులు తమ సొంత ఆటోలతో చెత్త సేకరిస్తున్నారు. అవి నగరంలో మరో 1,500 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 8,500 నుంచి 9,000 ఆటోలు నగరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తున్నాయి. దీంతో వీటన్నింటి స్థానంలో ఈవీ వెహికల్స్ ను తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఆటోలను నేరుగా ఆయా కార్పొరేషన్లు కొనుగోలు చేసి కార్మికులకు ఇవ్వాలా, ఏదైనా ఏజెన్సీల ద్వారా వాటిని అందజేయాలా, లేక రామ్కీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇంటింటి నుంచి చెత్త సేకరించే పనిని పూర్తిగా ఆ సంస్థకే అందజేయాలా అనే అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఇకపై కార్పొరేషన్లు కొనుగోలు చేసే ఏ వాహనమైనా ఈవీ వెహికల్స్ గానే ఉండాలని ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాబోయే 5-6 నెలల్లో ఈవీ వెహికల్స్ అందుబాటులోకి రానున్నాయి.